Hi guys, welcome back to my channel. It's me Monica. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే గ్లోయింగ్ ఫుడ్ చెప్పమని చాలా మంది అడిగారు. అండ్ గ్లో స్కిన్ కోసం మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా మంది నన్ను అడగడం జరిగింది. గ్లోయింగ్ ఫుడ్ అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉంటుంది, ఆర్ ఎల్స్ గ్లోయింగ్ స్కిన్ కోసం కావాలి అంటే మనం తీసుకునే స్కిన్ కేర్ బట్టి ఉంటుంది. బట్ ఈ రోజు నేను కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ టిప్స్ మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఓన్లీ ఫుడ్ తీసుకుంటేనే గ్లో వస్తుంది, ఆర్ ఎల్స్ స్కిన్ కేర్ తీసుకుంటేనే ఇది వస్తుంది అని కాదు. నేను ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను, ఒక 7-8 టిప్స్ దాకా. సో ఈ టిప్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ఏంటంటే సో ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఈజీగా మీకు గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది అనమాట. సో ఆ గ్లోయింగ్ స్కిన్ ఎలా తెప్పించుకోవాలి ఏంటి, సో ఇవన్నీ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి చూసేద్దాం, ఓకేనా? సో చూసేయండి. మన ఫస్ట్ టిప్ ఏంటి అంటే వాటర్ అనేది చాలా బాగా తీసుకోవాలి. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే వాటర్ తీసుకుంటే స్కిన్ ప్యూరిఫై అయిపోతుందా, వాటర్ తీసుకుంటే మన హెల్త్ కరెక్ట్ అయిపోతుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు, ఆర్ ఎల్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళ మైండ్లో. నెక్స్ట్ టాపిక్లో నేను వాటర్ అనేది ఎంత బాగా తీసుకోవాలంటే చాలా మంది ఏంటంటే వాటర్ ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగేస్తాం కదా, సో దాంట్లో వాటర్ తాగే దాంట్లో కూడా గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఉంటుందా అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉండొచ్చు. బట్ వాటర్ ఇంటేక్లో కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, ఆర్ ఎల్స్ వాటర్ ఇంటేక్లో కూడా మనకి కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట. ఏ టైంలో తాగాలి, ఏ టైంలో తాగకూడదు, ఆర్ ఎల్స్ ఎలా తీసుకుంటే వాటర్ మనకి బాడీకి మంచిది, సో ఇలా కొన్ని ఉంటాయి. అండ్ ఇది ఫస్ట్ టిప్ అనమాట. వాటర్ ఏంటంటే ఎవ్రీ డే మనకి 6 to 8 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి. 6 to 8 గ్లాసెస్ అంటే మీరు చిన్న చిన్న గ్లాసెస్తో కాకుండా మీరు ఇంకా కావాలంటే 8 గ్లాసెస్ వాటర్ అంటాం. బట్ మీరు నార్మల్గా ఎవ్రీ డే మీరు అట్లీస్ట్ 4.5 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయాలి. ఎవ్రీడే వాటర్ ఇలా లీటర్స్ చొప్పున మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే మీ స్కిన్ ప్యూరిఫై అవుతుంది. లోపల ఏదైనా టాక్సిన్స్ మెటీరియల్స్ అంటే మీకు వేస్ట్ మెటీరియల్ ఎక్సెట్రా ఏదైనా ఉన్నా కూడా మీకు ఏంటంటే వేస్టేజ్ కింద లైక్ యూరిన్ టైప్లో మీరు బయటికి వెళ్ళిపోతుంది. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మందికి వాటర్ తాగడం అంత ఇష్టం ఉండదు. ఒకవేళ వాటర్ తాగడం అంత డైలీ నేను 4.5 లీటర్స్ వాటర్ తాగాల అనుకునే వాళ్ళు మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ గ్లూకోజ్ లాగా కానీ, లేకపోతే ఏదైనా కోకోనట్ వాటర్, షుగర్ కేన్ వాటర్, లేకపోతే అంటే చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, ఇలా మీరు డిఫరెంట్ టైప్స్లో కూడా తీసుకోవచ్చు, లైక్ జ్యూసెస్ లాగా కానీ ఇలాగా. కానీ ఏంటంటే జ్యూసెస్ నేను ఎందుకు అవాయిడ్ చేయమని నేను చెప్తానంటే మ్యాక్సిమం కొన్ని అంటే ఎవ్రీ టైం జ్యూసెస్ అవాయిడ్ చేయమని నేను చెప్పను. బట్ నార్మల్గా ఫ్రూట్ తినడం గ్రేటా లేకపోతే బెటరా, లేకపోతే జ్యూస్ తాగడం బెటరా అంటే ఫ్రూట్ తినడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఏదైతే పల్ప్ ఉంటుందో అదంతా కూడా వేస్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ పల్ప్తో తిన్నప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట బాడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాటర్ తీసుకోండి. ఆ వాటర్ ఎలా తీసుకున్నా పర్లేదు, మీరు గ్లూకోజ్ ఫామ్లో, కోకోనట్ ఫామ్లో, లేకపోతే షుగర్ కేన్, సో ఎక్సెట్రా ఇలా ఏ టైప్లో అయినా మీరు వాటర్ అనేది అట్లీస్ట్ డైలీ 4.5 లీటర్స్ వరకు తాగడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు డెడ్ సెల్స్ ఏదైనా అంటే లోపల ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఇలా ఏదైనా ఉన్నా కూడా టాక్సిన్ రూపంలో మీరు ఏంటంటే యూరిన్ లాగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్కువ టాయిలెట్ తిరుగుతున్నారు అని చెప్పేసి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన బాడీలో ఏదైనా ఫ్యాట్ సెల్స్ ఇవన్నీ ఉన్నా కూడా అది కరిగిపోయి మీకు వాటర్ రూపంలో బయటికి పంపిస్తుంది, ఓకేనా? సో ఫస్ట్ టిప్ వచ్చేసి వాటర్. నా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంప్రూవ్ డైట్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ చాలా మందికి ఏంటంటే నేను పొద్దున్న లేచిన తర్వాత ఆయిలీ ఫుడ్ తింటాను, బజ్జీ తింటాను, లేకపోతే దోశ తింటాను, చపాతీ తింటాను అంటే కొంచెం మార్నింగ్ టైం కాబట్టి మీరు మాక్సిమం ఆయిలీ ఫుడ్ తగ్గించడానికి ట్రై చేయండి. లైక్ ఏదైనా స్టీమింగ్ లాగా అంటే లైక్ కొంచెం ఉప్మా కూడా వాటర్ చేస్తూ ఉంటారు. ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, లేకపోతే ఇలా ఏదైనా ఉతప్పం ఇలాంటివి ఏంటంటే కొంచెం ఆయిల్ తగ్గించి చేసుకోవచ్చు కదా. సో మనం ఏంటంటే ఆయిలీ ఫుడ్ లేకుండా, లేకపోతే ఇంకా మంచి డైట్ అనుకుంటే మీరు కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ ఇలాగా మీరు చేసుకుంటుంటే కొంచెం ఇది మన స్టైల్ కాదు, బట్ మీరు ఇలా ఫాలో అయితే కంపల్సరీగా మీకు వెయిట్ లాస్ అవుతుంది అండ్ ప్రాపర్ డైట్ ఉన్నట్టు ఉంటుంది మీకు. సో మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఆయిలీ ఫుడ్ టేస్టీగా ఉంటుంది, దోశ తినేస్తాను, లేకపోతే వడ తింటాను, లేకపోతే ఇంకేదైనా ఆయిలీ ఫుడ్ తింటాను అంటే ఆయిలీ ఫుడ్ వల్ల కూడా మన ఫేస్ మీద పింపుల్స్ ఇవి రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ పింపుల్స్ వస్తే ఆటోమేటిక్గా డార్క్ స్పాట్స్ అన్నీ ఉంటాయి. అండ్ మనకి డాండ్రఫ్ వీటి వల్ల కూడా మన పింపుల్స్ యాక్ని వస్తూ ఉంటాయి. సో ఇలా మొత్తం ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మనం ప్రాపర్ డైట్ అంటే మీరు డైట్లో మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను నేను డైట్లో ఏమేమి తీసుకోవాలి అనేది. సో
కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి అండ్ ఫైబర్ ఉండాలి. మీకు ఈ 4 టైప్స్లో నేను చెప్తాను. కార్బోహైడ్రేట్స్ అంటే మీకు ఏమీ కాదు, రైస్ కానీ చపాతీ కానీ ఏదైనా, అంటే మనం ఏదైతే మెయిన్ సోర్స్ కింద తింటామో, అంటే రైస్ ఎక్కువ తింటూ ఉంటాము, లేకపోతే చపాతీ తింటూ ఉంటాం, పుల్కా తింటాం, దీన్ని కార్బోహైడ్రేట్స్ అంటాం అనమాట. ఫైబర్ అంటే ఏంటంటే వెజిటేబుల్స్ని మనం ఫైబర్ కింద చూస్తాము. ఆర్ ఎల్స్ మనం ప్రోటీన్ అనుకుంటే మీకు శనగలు, లేకపోతే పప్పు దినుసులకి సంబంధించినవన్నీ కూడా మనకి ప్రోటీన్లోకి వస్తూ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ అంటే మీరు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవడం, లేకపోతే కొంచెం పెరుగు తీసుకోవడం, ఇలాగా మీరు ఏంటంటే ఒక డిష్ ఏదైనా చేసుకున్నప్పుడు మీరు ఒక ప్లేట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్ ఇలా మొత్తం ఉండేలా చూసుకుంటే కనుక మీకు ప్రాపర్ డైట్ అనేది ఉంటుంది. సో దట్ మీరు వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా అవుతారు, పీరియడ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అండ్ స్కిన్ కూడా చాలా గ్లో ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ అనమాట. నీకు కావాలితే పిక్చర్స్ పక్కన యాడ్ చేస్తాను, మీరు చూడండి, ఓకేనా. థర్డ్ టిప్ వచ్చేసి ప్రొటెక్ట్ స్కిన్ ఫ్రమ్ సన్. అంటే ఏంటంటే స్కిన్ని మనం సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మనం మాయిశ్చరైజర్స్ కానీ సీరమ్స్ కానీ ఏం రాసినా సరే, మనం మార్నింగ్ టైంలో క్రీమ్స్ కానీ ఏదైనా రాస్తూ ఉంటాం కదా మార్నింగ్ టైంలో, బట్ ఎన్ని రాసినా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా SPF అనేది ఉండాలి. అంటే సన్ స్క్రీన్ లోషన్స్ అనేది రాసుకుంటూ ఉండాలి. అప్పుడే మీ ఫేస్ ఆర్ బాడీ ఏదైనా సరే డార్క్ అంటే బ్లాక్గా అవ్వకుండా మీకు ఛాన్స్ ఉంటుంది. సో మాక్సిమం మీరు ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో క్రీమ్స్ అప్లై చేసుకున్నా, సీరమ్స్ అప్లై చేసుకున్నా, ఇంకేదైనా అప్లై చేసుకుంటూ మీరు మార్నింగ్ ఆఫీసెస్కి, కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. సో ఏంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు క్రీమ్ రాసుకున్నా పర్లేదు, బయటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు క్రీమ్ రాసేసుకొని కరెక్ట్గా బయటికి వెళ్ళేటప్పుడు మీరు సన్ స్క్రీన్స్ అనేది రాసుకుంటే ఆటోమేటిక్గా మీకు స్కిన్ అంటే మీకు సన్ నుంచి UV రేస్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి మీకు సన్ ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ని. అండ్ బయట మీకు డస్ట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అంటే ఇలా పొల్యూషన్లో ఉన్న పార్టికల్స్ అంతా మీ స్కిన్ మీద పడినా కూడా మీ స్కిన్ ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. సో ఖచ్చితంగా మీరు SPF లోషన్స్ అనేది రాసుకోవడం మంచిది. అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం, లేదంటే మాస్క్ వేసుకోవడం, లేదంటే ఇంకా స్కార్ఫ్ చేసుకోవడం, లేకపోతే బాయ్స్ అయితే హెల్మెట్స్ పెట్టుకోవడం. సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ మీరు SPF అంటే సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకుని మీరు డైరెక్ట్గా మీరు సన్ ఎక్స్ప్లోజ్ చేసుకుంటూ కూడా మీరు బయటికి వెళ్ళొచ్చు. అండ్ మీరు తీసుకునే SPF బట్టి కూడా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఒక SPF 30 ఉంది అంటే అది 5 అవర్స్ వర్క్ అవుతుంది, SPF 50 ఉందంటే 8 అవర్స్ వర్క్ అవుతుంది. సో ఇలా మీరు SPF క్యాలిక్యులేట్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నేను స్టార్టింగ్లో చేసిన వీడియోస్ అనమాట. సో నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇది నాకు చాలా చాలా నా ఫేవరెట్ అనమాట ఈ పాయింట్, దట్ ఈజ్ స్కిన్ కేర్ రొటీన్. సో స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా బాగా ఉండాలి. లైక్ మనం మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడం, లేకపోతే టోనర్ చేసుకోవడం, మాయిశ్చరైజర్ రాసుకోవడం, ఆర్ సీరమ్స్ కానీ ఏదైనా సరే మనం ఏంటంటే CTMP ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్కి. లైక్ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ప్రొటెక్టింగ్. సో 4 పాయింట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. CTMP ప్రాసెస్ మనకి చాలా మందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. అవి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే దాంట్లో చెక్ చేయండి, ఓకేనా. సో మనం స్కిన్ కేర్ రొటీన్ కరెక్ట్గా చేస్తే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా స్కిన్ కేర్ రొటీన్ కరెక్ట్గా చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది, డ్యామేజ్ ఉండదు అండ్ మన స్కిన్ ఇంకా డే బై డే గ్లో పెరుగుతూ ఉంటుంది అండ్ స్కిన్ వైట్నింగ్ అవుతుంది. ట్యాన్ అనేది అస్సలు ఉండదు. మీరు నా ఫేస్ చూడొచ్చు, అసలు పింపుల్స్ కానీ మార్క్స్ కానీ వచ్చినా కూడా నేను విత్-ఇన్ డేస్లో నేను రికవర్ చేసేసుకుంటాను అనమాట విత్ నా స్కిన్ కేర్తో. సో ఇదొక స్టెప్ నా చాలా ఫేవరెట్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేషియల్ సీరమ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫేస్కి. లైక్ ఎలా అంటే మీకు మాయిశ్చరైజింగ్ ఎంత ఇంపార్టెంటో సీరమ్స్ కూడా అంతే. చాలా మంది ఏంటంటే క్రీమ్స్ యూజ్ చేస్తున్నాను అండ్ మాయిశ్చరైజింగ్ యూజ్ చేస్తున్నాను కదా, నా స్కిన్ ఏం డ్యామేజ్ అవ్వదు అని చెప్పేసి ఆర్ ఎల్స్ మీరు క్రీమ్ అండ్ సీరమ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, స్కిన్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ సీరమ్స్ అనేది మీరు కరెక్ట్గా చూస్ చేసుకుని మీరు స్కిన్కి తగ్గట్టు తీసుకుంటే కనుక సీరమ్సే అన్నిటికీ కూడా వర్క్ అయిపోతుంది. అలానే ఓన్లీ సీరమ్తోనే వర్క్ అయిపోతుందా అంటే కొన్ని సీరమ్స్ ఉన్నాయి, స్కిన్ వైట్నింగ్ సీరమ్స్, విటమిన్ C సీరమ్స్ ఇలాంటివి ఉన్నాయి. ఆ సీరమ్స్ యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా వైట్నింగ్ అవుతుంది అండ్ గ్లోగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ సీరమ్స్తో పాటు మీరు ఇంకా స్కిన్ కేర్ రొటీన్ కూడా యాడ్ చేసుకుంటే అండ్ వాటర్ కూడా ఇంటేక్ కరెక్ట్గా తీసుకుంటే అండ్ ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఉంటే, స్లీప్ కూడా కరెక్ట్గా ఉంటే, అన్నీ కూడా ఉంటే
ఆటోమేటిక్గా మీ స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది, చాలా ట్యాన్ పోతుంది అండ్ ప్రతిదీ కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. సో 6th పాయింట్ వచ్చేసి ఎక్స్ఫోలియేట్. సో ఎక్స్ఫోలియేట్ ఏంటి అంటే మనం డెడ్ స్కిన్ ఏదైనా ఉన్నా సరే, చాలా మంది మనం ఫేషియల్ ప్రాసెస్ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం, లైక్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ప్రొటెక్టింగ్, ఇవన్నీ కూడా స్కిన్ కేర్ రొటీన్. కానీ ఇవన్నీ పాయింట్స్, కొన్ని స్టెప్స్ ఏదైతే ఉందో అవి ఫేషియల్ ప్రాసెస్ లో కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో మీరేంటంటే ఇలా ఫేషియల్ ప్రాసెస్ చేసినా చేయకపోయినా మీరు వీక్లీ వన్స్ మీరు ఇంట్లో ఉంటారు కదా, సాటర్డే సండే ఇలాంటి టైంలో మీకు ఏదైనా హాలిడే రావచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా ఫెస్టివల్ సీజన్ ఉన్న మనకి స్కూల్, ఆఫీసెస్ లేకపోతే కాలేజెస్ ఏదైనా సరే మనకి హాలిడే వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఎక్స్ఫోలియేట్ చేయడానికి ట్రై చేయండి, అంటే స్క్రబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ స్క్రబ్ వల్ల మీకు డెడ్ సెల్స్, డస్ట్ పార్టికల్స్ ఏది ఉన్నా సరే, మన స్కిన్ మీద ఏదైనా డెడ్ సెల్స్ ఉన్నా, డస్ట్ పార్టికల్స్ ఉన్నా అన్ని రిమూవ్ అయిపోతాయి. తర్వాత మీరు ప్యాక్ వేసేసుకోవచ్చు. ప్యాక్ వేసేసుకొని మంచిగా తర్వాత రిమూవ్ చేసేసిన తర్వాత మీరు అంటే ట్యాన్ ప్యాక్ కానీ లేకపోతే ఏదైనా ముల్తానీ మిట్టి ప్యాక్స్, ఇలాంటి ఏ ప్యాక్స్ అయినా వేసేసుకోవచ్చు. సో అంతా వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం టోనర్ ఆర్ మాయిశ్చరైజర్ ఏదైనా రాసేసుకొని మంచిగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అది వన్ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో మాయిశ్చరైజింగ్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంటో ఎక్స్ఫోలియేషన్ కూడా అంతే. సో ఎక్స్ఫోలియేట్ చేసుకుంటే డెడ్ స్కిన్ అంతా పోతుంది కాబట్టి స్కిన్ కొంచెం ఇదంతా డెడ్ స్కిన్ పోయిన తర్వాత ఫేస్ అంతా కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మన 7th స్టెప్ వచ్చేసి స్లీపింగ్. స్లీపింగ్ అంటే మనం చాలా మంది టైం దొరికిన ప్రతిసారి పడుకుంటూ ఉంటారు, ఇంకా ఏదైనా ఉంటూ ఉంటారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ రెస్ట్ తీసుకోవాలి ఆర్ స్లీప్ చేయాలి అనుకుంటే మీరు ఏంటంటే మార్నింగ్ టైంలో మీకు మార్నింగ్ టైంలో కొంచెం వర్క్ ఉండి ఎర్లీ మార్నింగ్ 4-5 ఆ టైంకి లేస్తూ ఉంటారు. సో వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా పడుకుంటారు. సో దానివల్ల మనకి ఏదైనా తిన్న ఫుడ్ ఏదైనా ఉన్నా కూడా బాడీకి పట్టేసి మనకు కొంచెం ఇంకా వెయిట్ గెయిన్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మోర్ ఎవర్ మీరు ఏం చేయాలి అంటే మీరు నైట్ టైంలో అట్లీస్ట్ పడుకునే ఒక 2 hours ముందు నుంచే మీరు ఫోన్ అనేది అవాయిడ్ చేసి, మీరు చాలా మంది ఇప్పుడు ఏంటంటే పడుకునేంత వరకు కూడా ఫోన్ పట్టుకుని ఉంటారు. సో రేడియేషన్ వల్ల మీకు హెడేక్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఎల్స్ మీకు ఇంకా ఏదైనా ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీరు ఫోన్ అనేది పక్కన అవాయిడ్ చేసి సో ఆటోమేటిక్గా మీరు కొంచెం పడుకోవడానికి ట్రై చేయండి. స్లీపింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఫోన్స్ పక్కన పెట్టేసి మంచిగా మీకు ఎలాంటి ఆలోచన లేకుండా మంచిగా మైండ్ రిలాక్స్ అయ్యేలాగా వెళ్ళిన వెంటనే కూడా మంచిగా పడుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి బెడ్రూమ్ అనేది కొంచెం నీట్గా పెట్టుకోకపోతే స్లీపింగ్ అనేది రాదు. సో బెడ్రూమ్ అనేది ఎప్పుడు కొంచెం నీట్గా ఉంటే మనం ఎంత అలసిపోయి బయట నుంచి వచ్చినా సరే కొంచెం బెడ్ చూసేసరికి నీట్గా ఉంటే ఆటోమేటిక్గా పడుకుంటాం కాబట్టి సో బెడ్రూమ్ అనేది చాలా నీట్గా పెట్టుకోవాలి. సో అదొకటి. మన స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఫేస్ గ్లో ఉంటుంది అండ్ బాడీకి కూడా కరెక్ట్ 8 hours, 7 to 8 hours అనేది చాలా అవసరం. అండ్ 7 to 8 hours అనేది సరిపోతుంది. అండ్ మిగతా అవర్స్ ఏదైతే ఉన్నాయో 8 hours మనం పక్కన పెడితే మిగతాదంతా కూడా వర్కింగ్లో ఉంటాం కాబట్టి సో ఖచ్చితంగా ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫేస్ మాస్క్. సో 8th పాయింట్ వచ్చేసి ఫేస్ మాస్క్. సో ఫేస్ మాస్క్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నేను షీట్ మాస్క్ వేస్తూ ఉంటాను, ఫేస్ మాస్క్ వేస్తూ ఉంటాను. సో ఇలా మనం ఏదైనా సరే ఫేస్ మాస్క్ అనేది పెట్టుకుంటూ ఉంటే సీరమ్స్ ఫేస్ మాస్క్స్ ఉంటాయి కదా, షీట్ మాస్క్స్, ఇలాంటివి పెట్టుకుంటే మీకు ఇంకా మంచిది. అంటే సీరమ్స్ యూజ్ చేయని వాళ్ళు ఏంటంటే ఇలాంటి మాస్క్ పెట్టుకుంటూ ఉంటే ఒక్క మాస్క్ 7 days సీరమ్స్తో ఈక్వల్. సో అలా మీరు షీట్ మాస్క్ కానీ ఫేస్ మాస్క్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ పాయింట్స్. సో ఈ 8 points మీరు కరెక్ట్గా పాటిస్తే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. అండ్ ఇవన్నీ కూడా కొన్ని టిప్స్ మీరు మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు లైఫ్ స్టైల్ మారుతుంది అండ్ మీరు ఇంకా నీట్గా కూడా ఉంటారు అండ్ ఇన్నర్ నుంచి కూడా హెల్తీగా ఉంటారు. ఓకేనా. సో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. అండ్ మీకు ఈ పాయింట్స్ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆల్ వీడియోస్ సెట్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.